సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైత్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఏపీలో అభ్యర్థులను ప్రకటించి వైసీపీ, టీడీపీ, జనసేన ఇప్పటికే రేసులో ముందున్నాయి. ఇక కాంగ్రెస్ సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. వైఎస్ షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జోష్ పెరిగింది. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో 2 రోజుల పాటు షర్మిల చర్చల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇంటర్వ్యూలో నిర్వహించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆశావహులతో షర్మిల చర్చలు నిర్వహించారు. సమావేశంలో నర్సాపురం, ఏలూరు, నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఆశావహులు పాల్గొన్నారు. ఈ పార్లమెంటు స్థానాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న 280 మందితో ఆమె చర్చలు జరిపారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట వరకు ఈ ప్రక్రియ సాగింది. గురువారం మరో 9 పార్లమెంటు స్థానాల పరిధిలోని 69 అసెంబ్లీ నియోజకవర్గ ఆశావహులతో ఆమె చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నాయకుల నుంచి ఇప్పటికే ఏపీసీసీ దరఖాస్తులు స్వీకరించింది. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో సరైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియను వైఎస్ షర్మిల ప్రారంభించారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తాజాగా షర్మిల ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆశావహులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న షర్మిల వారు చెప్పే విషయాలను నోట్ చేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జనంలో లేకపోవడం, విభజన గాయాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడప్పుడే నిలదొక్కుకోవడం కష్టమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే షర్మిల రాకతో కొంత పరిస్థితులు మారాయని, వైఎస్ఆర్ బిడ్డగా ఆమెపై కొంత సానుభూతి అయితే ఉందంటున్నారు.